హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్, హైకోర్ట్ అడ్వకేట్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఐ థింక్ ఇట్స్ బీన్ 10 days సిన్స్ ఐ టాక్ టు యూ. చాలా గ్యాప్ తర్వాత, ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. యాక్చువల్లీ చాలా బిజీ అండి. ఒక 13.7 crore ఫినాన్షియల్ క్రైమ్ చీటింగ్ కేసులో అక్యూజ్డ్ తరపున బెయిల్ ఫైల్ చేయటము నేను ఒక్కడనే కాదు, ఈవెన్ మా సీనియర్ కౌన్సిల్ కానీ మా ఎంటైర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఫుల్ బిజీ. మేము డిఫెన్స్ తీసుకుంటున్నాము, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైడ్ ఆటోమేటిక్గా ఏదో ఒక కౌంటర్ ఫైల్ చేస్తున్నారు. వీఆర్ డిఫెన్సింగ్ అండ్ దే ఆర్ కౌంటర్ ఫైలింగ్. ఇదే నడుస్తూ వచ్చింది. ఫుల్ బిజీ ఉన్నాం. అట్ లాస్ట్ హౌఎవర్ వీఆర్ హ్యాపీ ఆఫ్టర్ 10 days అండ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా బెయిల్ గ్రాంట్ అయింది, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ కేసులో దాంట్లో. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ అనదర్ రీజన్ ఆల్సో, బికాస్ మీ ముందుకు వచ్చాను కాబట్టి. ఎస్, నేను ఎప్పుడు మీ ముందుకు వచ్చి నా నాలెడ్జ్ని, నా ఎక్స్పీరియన్స్, నా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తానో దట్ డే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. సో దీస్ ఆర్ ది 2 reasons వై ఐఎమ్ హ్యాపీ టుడే. సో ఈరోజు నేను మీకు నా ఎక్స్పీరియన్స్లో మేము డీల్ చేసినటువంటి ఒక డివోర్స్ అండ్ క్వాష్, ఇట్స్ ఎ కాంబినేషన్ అండి, డివోర్స్ అండ్ క్వాష్. అది ఎలా చేసాము, అందులో వైఫ్ కంప్లైనెంట్ హస్బెండ్ మీద ఎలా కంప్లైంట్స్ ఫైల్ చేసింది, వాళ్ళిద్దరి మధ్య నడిచిన డిస్ప్యూట్స్ ఏంటి, ఎలాంటి కేసులు పెట్టింది, వాళ్ళ అత్తమామల్ని ఎలా ఎరికించింది ఆ అమ్మాయి, అందులోంచి హస్బెండ్ ఎలా బయటపడ్డాడు, ₹1 కూడా కాంపన్సేషన్ పే చేయకుండా డివోర్స్ ఎలా వచ్చింది అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో అయితే మన క్లయింట్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ విశాఖపట్నం అండి. ఇస్ ఎ గోల్డ్ మర్చెంట్. ఆయనకి 2020లో మ్యారేజ్ అయింది. ఇట్ వాజ్ అన్ అరేంజ్డ్ వన్. వాళ్ళ ఫాదర్ అప్పటికే గోల్డ్ వ్యాపారంలో బాగా సెటిల్ అయిపోయి వాళ్ళకి ఓన్ ఫ్లాట్స్, అక్కడక్కడ స్థలాలు, ఇట్లా ఇట్స్ ఎ రెప్యూటెడ్ పర్సన్ వాళ్ళ ఫాదర్ కూడా, అంటే మన క్లయింట్ వాళ్ళ ఫాదర్ కూడా. అయితే వాళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుంది మన క్లయింట్కి. ఆ అమ్మాయి వాళ్ళ లైఫ్ వచ్చిన 1 yearలో కంప్లీట్ కొలాప్స్ అయిపోయిందండి. జస్ట్ ద ఓన్లీ రీజన్ ఫర్ ద డిజల్యూషన్ ఆఫ్ దట్ మ్యారేజ్ అంటే జస్ట్ ఇల్లీగల్ కాంటాక్ట్, ఇల్లీగల్ అఫైర్ అంతే. అమ్మాయికి పెళ్ళయి కొన్ని రోజులు అత్తవారింట్లో కాపురం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే బాగుంది. ఆ తర్వాత నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, నేను వర్క్ జాయిన్ అవుతా, జాబ్ జాయిన్ అవుతా అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి హస్బెండ్ని కన్విన్స్ చేసి, అత్తమామల్ని కన్విన్స్ చేసి, వాళ్ళకి ఒక ఉంటారు కదా పాత బ్యాచ్ కాలేజ్ మేట్స్ అని, వాళ్ళు వీళ్ళు అని, అట్లా వాళ్ళలో వాళ్ళు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ ప్రాసెస్లో ఆమెకి ఒకరోజు వాళ్ళ సీనియర్ అయినటువంటి ఒక అతను విక్రమ్, అతనితో అనుకోకుండా కాంటాక్ట్ ఏర్పడుతుంది ఆ అమ్మాయి ఇంటర్వ్యూ సెట్ చేసే ప్రాసెస్లో. ఇమీడియట్గా నా సో అండ్ సో కండిషన్, నేను ప్రజెంట్ నేను మ్యారీడ్, బట్ నాకు బోర్ కొడుతుంది, నేను జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఏమన్నా రిఫర్ చేయగలవా అని అడిగితే, ఆ అబ్బాయి ఎవరో కాదండి, వాళ్ళ సీనియర్. గతంలో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసిన పర్సన్. మ్యారేజ్ అయిందని చెప్పినా కూడా మళ్ళీ అయినా సరే అవన్నీ కన్సిడర్ చేయకుండా వాళ్ళిద్దరూ ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా ఇంకా మళ్ళీ ఏదో చిన్నపిల్లల్లాగా కాలేజ్ డేస్లో యంగ్స్టర్స్ లాగా రిలేషన్ బిల్డప్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈవెన్ ఇక్కడ క్లయింట్ వాళ్ళ హస్బెండ్, క్లయింట్ వాళ్ళ వైఫ్, అంటే కంప్లైనెంట్ ఇన్ దిస్ కేసు, ఆవిడ కూడా నాకు పెళ్ళయింది, నాకు హస్బెండ్ ఉన్నాడు, ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఉంది, ఒక సొసైటీలో ఒక ఫ్యామిలీ ఉంది, నాకు మ్యారిటల్ లైఫ్ ఉంది నాకు అనేది అంతా విస్మరించి మరి ఎవరైతే మళ్ళీ కంబ్యాక్ పరిచయం అయ్యాడో ఇంటర్వ్యూస్ పరంగా, వాళ్ళ సీనియర్ కాలేజ్లో ఎక్స్ లవర్, అంటే గతంలో ప్రపోజ్ చేసిన పర్సన్, అతనితో కలిసి వాళ్ళ ఆఫీస్లోనే జాబ్ జాయిన్ అయిపోయి వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇల్లీగల్ రిలేషన్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇదంతా హస్బెండ్కి ఎప్పుడు తెలిసి వచ్చిందంటే, ఒకరోజు ఆ అమ్మాయికి యాక్చువల్లీ 2-wheeler ఉంది హాస్పిటల్కి వెళ్ళి రావడానికి. అయితే ఈ అమ్మాయి ఒకరోజు వాళ్ళ 2-wheeler ఏదైతే ఉందో, తను యూజ్ చేస్తున్న 2-wheeler, దాన్ని ఆఫీస్కి అని చెప్పి తీసుకొని వెళ్ళి దాన్ని ఆఫీస్ సెల్లార్లో పార్క్ చేసేసి ఈవినింగ్ 6 o'clockకి వర్క్ ఫినిష్ అయిపోయినా సరే నైట్ 10 వరకు ఇంటికి వెళ్ళకుండా బయట తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం తెలియక హస్బెండ్ ఏమైందని కంగారు పడుతూ ఫోన్లు చేసినా రెస్పాండ్ అవ్వదు, ఒక మెసేజ్ పెట్టి వదిలేసింది, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పని. ఇదంతా హస్బెండ్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు, మా సీనియర్ కౌన్సిల్తో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసిన కన్వర్జేషన్ ఇదంతా కూడా. సో అయితే అలాగా అమ్మాయి ఎట్ లాస్ట్ 9:50కి వాళ్ళ ఇంటికి రీచ్ అయింది. ఎందుకు లేట్ అయిందని అడిగితే సో అండ్ సో వర్క్ వల్ల లేట్ అయింది, ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువగా ఉంది, అది ఇదని చెప్పి ఏదో చెప్పుకొని వచ్చింది. సరే డిన్నర్ చేద్దాం పదా అంటే,
లేదు నేను డిన్నర్ చేయను, ఐఎమ్ టైర్డ్, ఐ వుడ్ లైక్ టు స్లీప్ అని చెప్పి తప్పించేసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాం ప్లాన్ చేస్తుంది ఆ అమ్మాయి. అప్పటికి వేర్ ఇస్ టూ వీలర్ అని అడిగితే ఇట్ వాస్ పంచర్డ్, అది పంచర్ అయింది, నేను వదిలేసాను అక్కడే అని చెప్పండి. సరే ఓకే, ఇదంతా జరిగింది హస్బెండ్కి తెలియదు కాబట్టి పాపం ఇన్నోసెంట్ గా అతను ఏం చేస్తాడు, వాళ్ళ ఏరియాలో ఆ టైంలో నైట్ 9:50, 10 అరౌండ్ ఆ టైంలో పంచర్ షాప్ అబ్బాయిని తీసుకొని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూస్తే బండి బాగానే ఉంటది, అక్కడ వాచ్మెన్ సెక్యూరిటీ ఉంటే బండి రిపేర్ చేయించేసారా అని అడుగుతాడు. రిపేర్ చేయించడం ఏంటండి, బాగానే ఉంది కదా, రిపేర్ ఏం చేయించలేదా మేము అని చెప్పి అంటారు. ఈ బండి పంచర్ అయిందని చెప్పి మేడం చెప్పారు కదా మా మిస్సెస్ అంటే, ఓకే ఆవిడ లేదండి బండి పంచర్ ఏం అవ్వలేదు, వాళ్ళ కొలీగ్ వేరే ఆయనతో కార్లో వెళ్ళిపోయింది బయటికి, ఈవినింగ్ 7 o'clock 6 o'clock అవుట్ అయిపోయింది ఆఫీస్ నుంచి అని చెప్తాడు. పాపం వాళ్ళ హస్బెండ్కి పరువు పోయిద్దండి ఆ సిచ్యువేషన్ లో. ఆ వాచ్మెన్ అలా చెప్పేసరికి ఎవరైతే తోడుగా పంచర్ షాప్ బాయ్ ఉన్నాడో ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ద సేమ్ లొకాలిటీ, తెలిసిన అబ్బాయి కదా అని తీసుకొని వెళ్తాడు పంచర్ షాప్ అబ్బాయి. ఆ టైంలో అతని ముందు తల తీసేసినట్టు అవుతుంది. అది అలా కంటిన్యూ అవుతుంది అమ్మాయి వరుసగా. ఒక రోజు నైట్ ఆ డిస్కషన్ అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అమ్మాయి ఏదైతే కారులో ఆ రోజు నైట్ డ్రాప్ అవుతుందో ఇంటికి, సేమ్ అదే కార్ మళ్ళీ వచ్చి అమ్మాయిని పిక్ చేసుకుంటుంది. ఏంటిది మళ్ళీ సేమ్ కార్ అంటే క్యాబ్ అని చెప్తుంది. యాక్చువల్లీ ఎలా వచ్చావు మరి నువ్వు అంటే క్యాబ్ లో వచ్చానని చెప్తుంది. నెక్స్ట్ డే కూడా సేమ్ కార్ వచ్చేసరికి హస్బెండ్కి ఒక డౌట్ వస్తుంది, కానీ దాన్ని ఏం రేస్ చేయడు, గమనించి వదిలేస్తాడు క్లయింట్. అయిపోయిన వెంటనే మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ గా మళ్ళీ సేమ్ ఆఫీస్ వర్క్ ఉంది, లేట్ ఉందని చెప్పి అదే స్టోరీ అల్లుకుంటూ లేట్ గా ఇంటికి జాయిన్ అవుతుంది. మళ్ళీ డ్రాప్ అయ్యేటప్పుడు కూడా సేమ్ కార్ డ్రాప్ చేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నైట్ కి హస్బెండ్ డిస్కషన్ పెడతాడు అమ్మాయితో, ఒకే పర్సన్ ని అన్నిసార్లు ఒక క్యాబే ఎలా సెలెక్ట్ అవుతుంది, నన్ను పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావా, నేను మీ ఆఫీస్కి వచ్చాను, నీ పంచర్ అవ్వలేదు, నీ వెహికల్ బాగానే ఉంది, నేను చూసుకున్నాను, ఏం జరుగుతుందని చెప్పి నిలదీసి అడిగేసరికి ఎస్ నాకు నచ్చట్లేదు నీతో లైఫ్, ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు యూ, నాకు గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నేను నాకు అతనితో ఉండాలనుకుంటున్నాను నేను అని చెప్పని హస్బెండ్తో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి ఇంటికి. ఈ విషయం ఏంటి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని అడుగుదామని కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాట కూడా లెక్క చేయదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం అనలేని పరిస్థితి, మీరు ఉండమంటే నేను ఇంట్లో ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని భయపెట్టడం స్టార్ట్ చేసి కంప్లీట్లీ వెళ్ళిపోయింది కూడా. ఎవరైతే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతనితో ఒక రూమ్ తీసుకొని లివ్ ఇన్ రిలేషన్ స్టార్ట్ చేసింది అతనితో, అయితే ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ తీసుకోకుండా. మన క్లయింట్ ఆల్రెడీ ట్రయల్ చేశారు, ఈ ఎమికబుల్ గా సాల్వ్ చేసుకుందాం, సెటిల్ చేసుకుందాం ఇష్యూ అన్న ఉద్దేశంతో హీ ట్రైడ్ ఎ లాట్, బట్ ఆల్ హిస్ అటెంప్ట్స్ వర్ అన్సక్సెస్ఫుల్, అన్ని ఫెయిల్ అయినాయి. ఇంకా అతనికి చిరాకు వచ్చి చివరికి డివోర్స్ ఫైల్ చేశాడు. అతను డివోర్స్ కేసు ఫైల్ చేస్తే ఆమె సర్వీస్ నోటీస్ అందుకుంటది, సమన్స్ తీసుకుంటది, కోర్టుకు వచ్చి డివోర్స్ మాత్రం ఇవ్వదు. ఇంతలో డివోర్స్ కూడా ఫైల్ అవుతుంది, కేసులు రన్ అవుతున్నాయని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రెషర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పెళ్లి చేసుకుందాం మనము, ఇంకెంతకాలం ఇలా ఉంటాము, పెళ్లి చేసేసుకుందాం అని చెప్పని ప్రెషర్ చేస్తే ఆ ప్రెషర్ తట్టుకోలేక అతను హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మాయికి మొత్తం కళ్ళన్నీ గిర్రని తిరిగి చేసిన మిస్టేక్ అంతా నెత్తిన కళ్ళ ముందు అలా కొద్దుకొచ్చి ఇమీడియట్ గా హస్బెండ్ దగ్గరకు వచ్చి సారీ తప్పైపోయింది, క్షమించండి, నేను పొరపాటు అయిపోయింది, ఏదో మాయలో మత్తులో చేశానని చెప్పని అడుగుతుంది. పిచ్చోడా ఏంటండి హస్బెండ్ ఏమన్నా, సొసైటీలో ఎంతో రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్ కి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేర్ చేస్తూ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నువ్వు నాకు కావాలి అని అడిగితే హూ విల్ యాక్సెప్ట్ అండి? బీయింగ్ ఎ మెన్ విల్ యూ యాక్సెప్ట్ దట్? ఆ సిచ్యువేషన్ లో మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు యాక్సెప్ట్ చేయగలరా ఇలాంటివి? ఏదైనా గొడవ జరిగి పుట్టింటికి వెళ్ళిపోతే బతిమలాడుకొని వెయిట్ చేసి తెచ్చుకునే భర్తలు ఉన్నారు, కానీ ఈ రోజుల్లో ఇంకో మగాడి కోసం కట్టుకున్న భర్తని కాలదని వెళ్ళిపోయిన ఆడది మళ్ళీ తిరిగి వస్తే యాక్సెప్ట్ చేసే మగాళ్ళని నేనైతే చూడలేదండి, ఎవరు ఉండరు అలాగా. సో అయితే అదే జరిగింది అమ్మాయి కేసులో. అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి ఇమీడియట్ గా అతని మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. వాళ్ళ అమ్మ అంటే హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయిని హెరాస్ చేశారని చెప్పి 498 కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు ఆ క్లయింట్ మనల్ని యూట్యూబ్ లో చూసి అప్రోచ్ అయ్యి సార్ ఇది సిచ్యువేషన్ ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తే అతని దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీళ్ళిద్దరూ కలిసి తిరిగింది, అతను కొంత క్యాప్చర్ చేశాడు, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఫొటోస్ ఎవిడెన్స్ ఉంది, వాచ్మెన్ దగ్గర స్టేట్మెంట్ ఉంది, ఇలా వెళ్ళి రావడం జరుగుతుందని చెప్పి. అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా నువ్వు నాకంటే ఇష్టం లేదు, నేను నీతో లైఫ్ లీడ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి కొన్ని వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కరాబరేటింగ్ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుని హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసాం మనము. సక్సెస్ఫుల్ గా ఆవిడ ఫైల్ చేసిన 498 కేసు ఫాల్స్ అని తేలింది. హైకోర్టు వారు ఆ కేసుని కొట్టివేశారు. బేసింగ్ ఆన్ దాట్ జడ్జ్మెంట్ ఏదైతే క్వాష్మెంట్ జరిగిందో ఆర్డర్ ని తీసుకొని ఫాల్స్ కేసు ఫైల్ చేసింది అని చెప్పి డివోర్స్ ఫైల్ చేశాము లోయర్ కోర్టులో. అంటే ఆల్రెడీ ఫైల్ అయిన కేసే డివోర్స్, అది రన్ అవుతూనే ఉంది, అది స్పీడప్ అయింది.
సక్సెస్ఫుల్గా అతనికి మెయింటెనెన్స్ కూడా పే చేయండి అని ఒక డైరెక్షన్ ఇవ్వకుండా కోర్టు వారు ఇమీడియట్గా డివోర్స్ గ్రాంట్ చేశారు, బేసింగ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ క్రూయల్టీ అండ్ అడల్టరీ. ఈ 2 గ్రౌండ్స్ని బేస్ చేసుకొని అతనికి డివోర్స్ కూడా గ్రాంట్ అయింది. సో ఈ విధంగా హస్బెండ్ క్లయింట్ మనం సేవ్ చేయడం జరిగిందండి. ఐ హోప్ ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట ఉపయోగపడుతుందండి. ఇన్ కేస్ మీకు కాకపోయినా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఉపయోగపడుతూ ఉంటుంది. నేను చాలా మందిని చూస్తున్నానండి, చాలా అంటే చాలా మంది పాపం ఇలాంటి కేసుల్లో, తప్పుడు కేసుల్లో ఇరుక్కొని ఎలా బయటపడాలో తెలియక, ఎలా దాంట్లోంచి సేవ్ అవ్వాలో తెలియక, కొంతమంది అయితే ఆ ప్రెషర్ని తీసుకోలేక సొసైటీలో పరుగు పోతుందన్న ఒక బాధతో సూసైడ్ వరకు వెళ్తున్నారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండి. మీరు చూసుకోండి కావాలంటే ఒకసారి యూట్యూబ్లో నాంపల్లి డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి, నాంపల్లి డిస్ట్రిక్ట్ కోర్టు మ్యాజిస్ట్రేట్ డెత్ న్యూస్ అని కొట్టి చూడండి యూట్యూబ్లో. వాళ్ళ వైఫ్తో ఉన్న డిస్ప్యూట్స్ని భరించలేక ఎంతో మందికి న్యాయం అందించే ఎంతో మందికి న్యాయాన్ని అందించే జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్ గారే సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఆ వైఫ్ యొక్క రోలు, ఒక వైఫ్ కెన్ డూ మెరాకిల్స్ అండి. అంటే లైఫ్ని నిలబెట్టగలదు, లైఫ్ని, కుటుంబాన్ని స్పాయిల్ చేయగలదు, రూయిన్ చేయగలదు. సో అయితే దయచేసి వీడియోని షేర్ చేయండి. నేను మిమ్మల్ని అడిగేది అయితే అదొకటే. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎక్కడో చోట ఎవరో ఒకరికి, కష్టాల్లో ఉన్న వారికి ఉపయోగపడుతుంది అంటే అంతకు మించిన అదృష్టం ఏం కావాలి చెప్పండి. మీదేమీ ఖర్చుతో కూడుకున్న పని కాదు షేర్ చేయడం అనేది. ఫ్రీగా ఖాళీగా కూర్చొని జస్ట్ అలా సెండ్ బటన్ కొట్టడమే. షేర్ చేయండి, అందరికీ నాలెడ్జ్ని పెంపొందించండి. నా వంతు భాగంగా నేను మీకు అందజేస్తున్నాను. మీ వంతు ప్రయత్నంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్.